అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు, కానీ ఈ సినిమాకి వస్తే నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమా తెలియదు, కానీ 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది, హనుమాన్ సినిమా. నెక్స్ట్ నిజంగా నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు. నిజంగా ఈ 3 సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తాను. చాలా బాగుందన్న, వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్. నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు, చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే మాత్రం నిజంగా విలన్తో పాటు ఉండి హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ అవ్వాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ, వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్గా చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్లో మాత్రం ఈసే మర్చిపోయిన రోజు ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న. ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది, లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్య, చాలా బాగుంది అసలు, వండర్ఫుల్. నిజంగా ప్రశాంత్ వర్మ కాదు, ప్రశాంత్ నీల్ అన్న నిజంగా చెప్తున్నాను, డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చానన్న చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అంటే ఒక డైరెక్షన్కి ఇట్లా ఏలు పెట్టి చూపించే అంత లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. పండగ మొదటి బ్లాక్ బస్టర్. పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 3 సినిమాలు చూస్తే చెప్పలేం, కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి, మేబీ థియేటర్లు అయితే కన్ఫామ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం సూపర్ భయ్యా. థ్యాంక్ యూ.